నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. రష్యాపై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచేటువంటి దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక అడుగు వేశారు. రష్యాతో బిజినెస్ వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి దేశాలపై అతి పెద్ద టారిఫ్లను విధించడానికి అవకాశం ఉన్నటువంటి బిల్లును అమెరికా సెనేట్లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే రష్యా నుంచి వస్తువులు దిగుమతి చేసుకునే ఏ దేశానికైనా సరే అమెరికా భారీగా సుంకాలు విధించేందుకు చట్టబద్ధమైనటువంటి హక్కును సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం రష్యాతో వ్యాపారం చేసేటువంటి దేశాలపై అమెరికా 25% దిగుమతి సుంకం, అదనంగా 25% జరిమానా విధిస్తోంది. మొత్తం 50% టారిఫ్ ప్రభావం కొనసాగుతుండగా ఇప్పుడు ట్రంప్ ప్రతిపాదిస్తున్నటువంటి ఈ కొత్త చర్యతో ఈ టారిఫ్ను ఏకంగా 500% వరకు పెంచేటువంటి అవకాశం ఉంది. యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి రష్యాపై అనేక రకాల ఆంక్షలు అమలు చేస్తున్నటువంటి అమెరికా ఇప్పుడు ఆ దేశంతో సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపైన కూడా మరింత కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. అయితే ఈ చర్యలు భారత్పై గణనీయంగా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రష్యా నుంచి ముడి చమురు దిగుమతి విషయంలో అమెరికా ఇప్పటికే భారత్ను ఒత్తిడి చేస్తోంది. ఈ నేపథ్యంలో గత నెలలో భారత్ రష్యా చమురు కొనుగోలు తగ్గిస్తున్నట్టు ప్రకటించినటువంటి విషయం తెలిసిందే. ఇక తాజా టారిఫ్ ప్రతిపాదనలు, ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఈ బిల్లు రావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా విధిస్తున్న 50% టారిఫ్ ప్రభావంతో గత 5 నెలల్లో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు 37% తగ్గినట్టుగా వాణిజ్య వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా క్రిస్మస్ సీజన్కు సంబంధించి దుస్తుల ఆర్డర్లు కూడా గణనీయంగా పడిపోయాయి. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో భారత్ చర్చల మార్గంలో సర్దుబాట్లు చేసుకుంటూ ముందుకు సాగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ రష్యా మాత్రమే కాకుండా ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపైన కూడా ఇలాంటి భారీ ఆంక్షలు విధించవచ్చనే సంకేతాలు ఇచ్చారు. దీంతో భవిష్యత్ ఆర్థిక దృశ్యం మరింత కఠినంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇక మరోవైపు వంట గ్యాస్ ఎల్పీజీ సరఫరా విషయంలో ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుంచి పెద్ద ఎత్తున ఎల్పీజీ దిగుమతి చేసుకునేటువంటి ఒప్పందంపై భారత్ అధికారికంగా సంతకాలు చేసింది. ఒప్పందం ప్రకారం భారత్ మొత్తం ఎల్పీజీ దిగుమతుల్లో ఏటా 10% అమెరికా నుంచే కొనుగోలు చేయనుంది. అమెరికా గల్ఫ్ తీరం నుంచి 2028 నాటికి సుమారు 22 లక్షల టన్నుల ఎల్పీజీని దేశీయ చమురు సంస్థలు దిగుమతి చేసుకోనున్నాయని పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. భారత చరిత్రలో అమెరికాతో ఇలాంటి భారీ ఎల్పీజీ కొనుగోలు ఒప్పందం ఇదే ఫస్ట్ టైం అని ఆయన వివరించారు. ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వంటి ప్రభుత్వ చమురు సంస్థల ప్రతినిధుల బృందం గత కొన్ని నెలలుగా అమెరికాను పలుమార్లు సందర్శించి అక్కడి ప్రముఖ ఎనర్జీ కంపెనీలతో విస్తృతంగా చర్చలు జరిపినట్టు మంత్రి పురి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్పీజీ వినియోగంలో భారత్ ప్రస్తుతం 2వ స్థానంలో ఉందని పురి చెప్పారు. గత ఏడాది అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు 60% వరకు పెరిగాయని, దాంతో ఒక్కో సిలిండర్ ధర 1100 దాటే స్థాయికి చేరిందని తెలిపారు. అయినప్పటికీ ఈ పెరుగుదల భారాన్ని ప్రజలపై మోపకుండా ప్రభుత్వం ఇప్పటి వరకు 40,000 కోట్ల సబ్సిడీ రూపంలో భరించిందన్నారు. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి పుల్లారావు గారు. నమస్కారం అండి. సో పుల్లారావు గారు, ఈ 500% ఏంటి, ఈ బిల్లు ఏంటి, అసలు ఈ బిల్లు పేరేంటి? వాళ్ళు చెప్తున్నట్టుగా ఇది శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2025 అని చెప్తున్నారు. అయితే ఇక్కడ సెనేట్లో మరి ఇంకా ప్రవేశపెట్టారా? లిండ్సే గ్రాహం అలాగే బ్లూ మెంథల్ ప్రవేశపెట్టినటువంటి బిల్లో అప్ టు 50% టారిఫ్స్ అని ఖచ్చితంగా రాసుందా? 500%, అప్ టు 500%. ఒకటి మీరు చిన్న విషయం మర్చిపోతున్నారు. అమెరికన్ సుప్రీం కోర్టులో పెద్ద కేసు జరుగుతుంది టారిఫ్స్ మీద. అవును, ఇంకా నిర్ణయం రాలేదు. అసలు ప్రెసిడెంట్ అమెరికా టారిఫ్స్ వేయటానికి హక్కు లేదు. ట్యాక్సెస్, టారిఫ్స్ వాళ్ళ పార్లమెంటే వేయాలి అని రాజ్యాంగంలో ఉన్నది. ఇతను ఎవరు వేయటానికంటే డొనాల్డ్ ట్రంప్ అన్నాడు. ఏదో ఎమర్జెన్సీలో వేయొచ్చు. 1975లో ఒక బిల్లు పాస్ చేశారు. ఆ బిల్లు నాకు అథారిటీ ఇస్తుందంటే తిరిగి వాళ్ళు సుప్రీంకోర్టులో ఈ టారిఫ్స్ వ్యతిరేకించే వ్యాపార సంఘాలు అందరూ ఏం చెప్పారంటే ఇప్పుడు ఎమర్జెన్సీ ఏమున్నది, డెఫిసిట్ అనేది అమెరికాకి 30 సంవత్సరాలు బట్టి ఉన్నది కదా, కొత్త కాదు కదా, అది జరుగుతూ ఉన్నది. సుప్రీంకోర్టులో కూడా అక్కడ జడ్జెస్ అడిగిన ప్రశ్న ఏంటంటే
టారిఫ్స్ ట్యాక్సెస్ మన సెనెట్ వేయాలి కదా, హౌస్ వేయాలి కదా, పార్లమెంట్ వేయాలి కదా. మీరు పవర్ తీసుకుంటే ఎలాగా? అసలు వాళ్ళకి ఏం పవర్ ఉంది? ఇదంతా జరుగుతూ ఉన్నది. ఆ నిర్ణయం రేపో మాపో ఎల్లుండో రావచ్చు. వాళ్ళు టారిఫ్స్ వ్యతిరేకంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే అన్ని సున్నా అయిపోతాయి. సో అందువల్ల సెనెట్ పార్లమెంట్ వాళ్ళు పార్లమెంట్ వేయాలి కాదు, ఇది ప్రవేశపెట్టారు. ఇప్పటి నుంచో అనే బిల్లు. ఈ బిల్లు ఎవరి మీద? రష్యా మీద కాదు, చైనా మీద ఎక్కువ పడుతుంది. భారతదేశం మీద ఆయిల్ కొంటున్నాం కాబట్టి అంతవరకే మనకి. ఎప్పుడైతే ఆయిల్ కొట్టడం మానేసామో మనకి రష్యాకి వ్యాపారం ఏమున్నది? అది వ్యాపారం ఏం లేదే, ఆయిలే వ్యాపారం. సో అందువల్ల మనకి టార్గెట్ అయిపోతున్నాం. మనం ఏదో బాధపడే పని లేదు. ఇది మెయిన్ టార్గెట్ చైనా మీద వస్తాయి. అలాగే దీంట్లో విశేషం కూడా, మొన్న హంగరీ అనే దేశం రష్యాతో క్లోజ్గా ఉంటుంది. ఆ ప్రెసిడెంట్ కూడా డొనాల్డ్ ట్రంప్తో మంచి సంబంధాలు 18 సంవత్సరాలు బట్టి. వాళ్ళు రష్యాతో ఎక్కువ వ్యాపారం చేస్తారు. వాళ్ళకి నన్ను ఎగ్జంప్షన్ ఇచ్చేది ట్రంప్. ఎగ్జంప్షన్ ఇచ్చేది, మీ ఇష్టం వచ్చినది చేసుకోండి రష్యాతో వ్యాపారం. వెరీ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం లేదు. ఎప్పుడైతే భారతదేశం మీరు చెప్పినట్టుగా 2-3 మిలియన్ టన్స్ ఎల్పిజి కొంటున్నారు, ఇంకో ఆయిల్ కొనుగోలు పెంచేస్తామంటున్నారు అమెరికా నుంచి. ఆ డెఫిసిట్ తీసేటానికి మన మీద అంత ఫోకస్ అవ్వదు. 500% టారిఫ్ అంటే టారిఫే కాదు, 50, 40, 30, 20 అంటే కొంచెం పెయిన్ వస్తుంది. 500 అనేది అంటే బ్యాన్ చేశారు, వ్యాపారం బ్యాన్ చేశారు. అది జరిగే పని కాదు. వాళ్ళు పాస్ చేస్తారు సెనెట్లో, అది ప్రెసిడెంట్ వెయ్యాలా వద్దా వాళ్ళు ఆలోచించుకోవాలి. సో ఇది పెద్ద కథ ఇంకా ఉన్నది. సుప్రీంకోర్టు ఏమంటుందో మనం చూడాలి. సుప్రీంకోర్టు నుంచి రావాలి. తర్వాత వాళ్ళ సెనెట్ వాళ్ళ పార్లమెంట్లో బిల్ ప్రవేశించాక డిస్కషన్ జరుగుతాయి. ఆ బిల్లు డిస్కస్ చేయడానికి వాళ్ళ కమిటీస్ పిలుస్తారు, అందరు చెప్తారు ఎస్ అవును. ఇవన్నీ ఇలా ఉండగా చైనాతో మొన్నే డొనాల్డ్ ట్రంప్ ఒక అగ్రిమెంట్కి వచ్చాడు కదా, మొన్నే 10 రోజుల క్రితమే. వాళ్ళతో 1 సంవత్సరం వరకు ఇలాగే ఉంచుతాం, ఏం పెంచం అన్నాడు కదా. 1 సంవత్సరం అగ్రిమెంట్ లైఫ్ 1 ఇయర్. వాళ్ళన్నీ ఆ మినరల్స్ అవన్నీ ఇవ్వాలి, మ్యాగ్నెట్స్ ఇవ్వాలి, వీళ్ళు ఏదో చేస్తారు. మళ్ళీ వెంటనే తీసేస్తారా? కాదు. అది బ్యాక్గ్రౌండ్లో ఆ బిల్లు పాస్ అవుతే అదొక థ్రెట్గా ఉంటుంది, ఒక అధికారం ఉంటుంది, ఒక అవకాశం ఉంటుంది డొనాల్డ్ ట్రంప్. అదేంటంటే ముందర అందరూ ఎదురు చూసేది సుప్రీంకోర్టు ఏమంటుంది. సుప్రీంకోర్టు డొనాల్డ్ ట్రంప్కి 9 జడ్జెస్లో 6 ఉన్నారు, మెజారిటీ ఆయనకే ఉన్నారు. సో అది ఎలా వెళ్తారు వీళ్ళు? అసలు సుప్రీంకోర్టు కనుక వాళ్ళ పార్లమెంట్కి ట్యాక్స్ వేయడానికి హక్కే లేదన్నారంటే అసలు ఇంకేం లేదు పార్లమెంట్లో. వాళ్ళకి ఇంకేం మిగలలేదు పవర్స్. చూడాలి, ఇవన్నీ లింక్ అవి ఉన్నాయి. ఇందాక చెప్పిన చైనాతో 1 ఇయర్ అగ్రిమెంట్కి వచ్చేదా లేదా డొనాల్డ్ ట్రంప్ వచ్చారు. మళ్ళీ ఈ బిల్లు కూడా వేయకుండా ఎగ్జామ్షన్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. ఒక్క స్టెప్ వాళ్ళు తీసుకుంటున్నారు. రష్యాతో యుద్ధం జరుగుతుంది, రష్యాను కంట్రోల్ చేయలేకపోతున్నారని సెనెట్ వాళ్ళు యుక్రెయిన్కి ఒక సాయం చేయాలి, యుక్రెయిన్ మనతో ఉన్నది అని ఒక ఆవేదనతో చేస్తున్నారు. సో ఇది చాలా పెద్ద ప్రయాణం. సింపుల్గా 500% అనేస్తే మొన్న మీరు చూశారు కదా, డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాల మీద ఏమన్నాడు, అది మీరు వినే ఉంటారు కదా. అది కావాలి, టాలెంట్ లేదు, మన దేశంలో టాలెంట్ లేదన్నాడు. ఈ టాలెంట్ అంతా ఉద్యోగాలు లేని వాళ్ళ దగ్గర ఉన్నది అనుకోవడం తప్పు అన్నాడు. మన అవన్నీ మార్చుకుంటారు మైండ్ మెల్లిగా. మన కొద్దిగా అవస్థ అయినా స్లోగా చేస్తున్నారు. సో ఏంటంటే మన మీద టార్గెట్ చేశారు మనం అనుకోకూడదు. అందరి మీద చేస్తున్నారు, మన మీద తక్కువ ఇంపాక్ట్ వస్తుంది. తక్కువ ఇంపాక్ట్ రష్యా మీద ఎక్కువ ఇంపాక్ట్ వస్తుంది, చైనా మీద వస్తుంది. దానికి ఏం చేయాలి డొనాల్డ్ ట్రంప్? మన సంవత్సరానికి వరకు ఏం కదపకుండా అగ్రిమెంట్కి వచ్చిన వాళ్ళు మళ్ళీ మార్చేస్తాడా? మార్చాడు. అంటే మరి చైనా కూడా రష్యా నుంచి భారీగా కొనుగోలు చేస్తూ ఉంది. మరి ట్రంప్ 500% టారిఫ్ అనేది చైనా పైన వేసేంత ధైర్యం చేస్తాడంటారా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో? అస్సలు ధైర్యం లేదు చైనాతో మీద వేయడానికి. చైనా మీద టారిఫ్స్ తగ్గించాడు మొన్న. ఎప్పుడైతే వాళ్ళ ప్రెసిడెంట్ కలిసాడో తగ్గించాడు. మంచిగా చేద్దాం, ఇది చేద్దాం, 1 ఇయర్ వరకు మనకి అగ్రిమెంట్, ఎవరు ఏం ముట్టుకోని టారిఫ్స్ అన్నాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ కొత్తగా ఏమేస్తాడు? చైనా ఎక్కువ కొంటుంది ఆయిల్, మనం ఎక్కువ కొన్నాం. అక్టోబర్ నెల, సెప్టెంబర్ నెల రష్యా నుంచి తగ్గిస్తారు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్తో తగ్గువేందుకు 3 నెలలు 6 నెలలు తగ్గిస్తే అయిపోతుంది కదా. తగ్గిస్తారు. మన వాళ్ళు కూడా వ్యాపారం తగ్గిస్తారు రష్యాతో.
అది ఇప్పటికే 5 months గా చూస్తే మనకి 37% పడిపోయాయి అని చెప్తున్నాం మనం రష్యా నుంచి కొనుగోలు చేసేటువంటి వాటిలో. ఆ, రైట్. అయితే ఇప్పుడు ఈ ఈ మొత్తం టార్గెట్ చేసిందంతా కూడా మన భారతదేశాన్ని, టర్కీ, బ్రెజిల్ లాంటి ఈ మీడియం పవర్ ఏవన్నీ ఉన్నాయో ఆ కంట్రీస్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ట్రంప్. ఒకటి ట్రంప్ కూడా హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నాడు. ఆయన యుక్రెయిన్ యుద్ధం ఏదో ఆప్ చేసేస్తాడు రష్యా అని చెప్తే, అంటే రష్యా చాలా దిగబడిపోయింది. ఇట్లా 1,00,000 మంది 2,00,000 మంది చచ్చిపోయారు. వాళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆయిల్ ఖర్చు పెట్టేశారు దీని మీద. అతను చాలా లోతుగా దిగాడు. పుతిన్ ఊరికనే ఎవరో చెప్పారు బయటికి రాలేదు. యుక్రెయిన్లో ఏదో సాధిస్తపోతే ఆయన మీదే రెబెలియన్ వస్తారు రష్యాలో. ఇవన్నీ ట్రంప్ అర్థం చేసుకోలేదు. మొన్న చెప్తే యుక్రెయిన్ వెంటాది అనుకున్నాడు, రష్యా వెంటాది అనుకున్నాడు. వెళ్ళారు మాట. అది మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటున్నాడు. ఇలాంటి దేశాలు ఉంటే లెక్క పెట్టడం వల్లని అర్థం చేసుకుంటున్నాడు. చైనా కూడా నన్ను లెక్క పెడతానని అర్థం చేసుకున్నాడు. భారతదేశం కూడా లెక్క పెడతానని అర్థం చేసుకున్నాడు. ఏదో అందరూ దారిలో పడిపోతారు, లైన్లో పడిపోతారు, సబ్ కాంట్రాక్టర్స్ అనుకున్నాడు. అదే లేదని తెలుసుకున్నాడు. జాగ్రత్తగా ఉంటాడు ట్రంప్. మొన్న తిండి పదార్థాల మీద, టీ మీద, కాఫీ మీద, స్పైసెస్ మీద టారిఫ్స్ తగ్గించేశాడే. ఎందుకంటే ధరలు పెరిగిపోతున్నాయి అక్కడ. టారిఫ్స్ ఇంపాక్ట్. సో మనం ఆ బొంబాస్టిక్ స్టేట్మెంట్స్ 500% వేసేస్తాం అనేది ఏం ప్రాక్టికల్ కాదు, వేసే శక్తి లేదు. ఆల్రెడీ చైనాతో అగ్రిమెంట్కి వచ్చాడు, మనతో కూడా అగ్రిమెంట్కి వచ్చేస్తాడు. ఎందుకంటే భారతదేశంతో తగు ఉంటే ఆయన పరువు, ఆయన ప్రతిష్ట పోతుంది. చాలామంది అన్హ్యాపీగా ఉన్నారు అమెరికాలో. టెక్నాలజీ కంపెనీస్ అన్నీ భారతీయులు ఎక్కువ పనిచేసే చోట వాళ్ళందరూ అన్హ్యాపీగా ఉన్నారు, లాబీ చేస్తున్నారు ట్రంప్తో. అందువల్ల ట్రంప్ తగ్గుతున్నాడు. H1B వాటి మీద తగ్గుతున్నాడు. లాబింగ్ జరుగుతుంది కాబట్టి. సో ఈ 500% బిల్ అందరి మీద వెంటనే వేస్తాడనేది లేదు. అది ప్రెసిడెంట్ ఉన్న డిస్క్రిషన్. అది పవర్ ఇస్తాను, నీకు కావాల్సితే చేసుకో అంతవరకు. అది మ్యాండేట్ చేసినా ప్రెసిడెంట్ ఎగ్జంప్షన్ అవ్వచ్చు, మంచి కారణాలకు ఇవ్వచ్చు. అది సో నేను అనుకోవట్లేదు అది రియాలిటీ అవుతుందని. కానీ ఆ సెంటిమెంట్ ప్రకారంగా చేస్తున్నారు. రష్యాను ఏదో రకంగా ఆప్ చేయాలి యుక్రెయిన్ యుద్ధంలో. రష్యా మిగతా యూరోపియన్ దేశాలు కూడా భయపడుతున్నాయి రష్యాను చూసి. చాలా పెద్ద పాలిటిక్స్ జరుగుతుంది. 1945 నుంచి నాటో ఫామ్ అవ్వాక వీళ్ళందరూ దాదాపు 20 దేశాలు ఒక అసోసియేషన్లో ఉన్నారు, కలిసి పోరాడారు. రష్యాతో 1990 వరకు పెద్ద పోరాటం జరిగింది. ఇప్పుడైనా యుద్ధం స్టార్ట్ అయిపోతుంది. అప్పటి నుంచి టెంపర్స్ తగ్గినాయి. మళ్ళీ వాళ్ళకి అన్ని జ్ఞాపకం వస్తున్నాయి. మళ్ళీ అన్ని యూరోప్లో జంగిల్ రాజ్ జ్ఞాపకం వస్తుంది వాళ్ళందరికీ. అందువల్ల అది ఇప్పుడు అదొక టెన్షన్లో ఉన్నది. యూరోప్ని సపోర్ట్ చేసే అమెరికన్ సెనేటర్స్ వాళ్ళు ఇచ్చేసే పని. ఇన్ కేస్ ఈ బిల్ పాస్ అయితే కనుక భారత్ నుంచి యూఎస్కి వెళ్ళేటువంటి టెక్స్టైల్స్ కావచ్చు, ఫార్మా, జ్యువెలరీ, ష్రింప్స్ ఇలాంటి వాటన్నిటిపైన 500% టారిఫ్ పడితే మన ఎగుమతులు మళ్ళీ 40 to 50% కుప్పకూలిపోవంటారా? ఇప్పటికే ఎందుకంటే గుజరాత్, తమిళనాడు అక్కడ ఉన్నటువంటి క్లస్టర్స్ నుంచి ఆర్డర్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. మనకి ఇప్పుడు అగ్రిమెంట్ 2 దేశాల మధ్యన బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ BTA జరగబోతుంది. అమెరికా కావాల్సినవి చాలా చెప్పారు. ఇది కొంటామన్నారు, ఆయిల్ కొనేస్తున్నారు. వాళ్ళ డెఫిసిట్ తగ్గించేస్తారు, సరిపడతారు. వాళ్ళ అగ్రిమెంట్ తీసుకొచ్చి ట్రంప్ కూడా ఇండియాతో మన ట్రేడ్ ఈక్వల్ అయిపోయాం, ఫినిష్డ్ అయిపోయిందంటారు. తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళి ఫ్యాక్టరీలు అక్కడ పెడతారని మాత్రం ఎవరు అనుకోవట్లేదు. ఇంక అమెరికాలో ఫ్యాక్టరీలు ఏదో పెట్టేస్తే ఏదో పేరు వస్తుంది అనుకోవట్లేదు. ఆ భ్రమ పోయింది. ఎందుకంటే సాధ్యం కాదు. నేను ఎవరో న్యూయార్క్ టైమ్స్లో రాసినట్టుగా లేబర్ చీప్ కాదు. H1B వీసా మీద దాని మీద వెళ్ళిన వాళ్ళు కంట్రోలబుల్ లేబర్. వాళ్ళు ఉద్యోగాలు మారటానికి వీల్లేదు, డిసిప్లిన్డ్గా చేయాలి, తక్కువ జీతం. అలాంటి వాళ్ళు అమెరికాలో ఎక్కడ దొరుకుతారు? ఉద్యోగాలు ఇంకో కంపెనీకి వెళ్ళిపోతారు సాయంకాలానికి, ఓ 10 రూపాయలు ఎక్కువ ఇస్తానంటే. సో ఇవన్నీ ఉన్నాయి. టెక్నాలజీ కంపెనీస్ అమెరికాను మోస్తున్నాయి. ఫేస్బుక్ అవనివ్వండి, టెస్లా అవనాయి, మైక్రోసాఫ్ట్, యాపిల్, ఇవన్నీ టెక్నాలజీ కంపెనీస్. అమెరికా ఇవాళ ప్రపంచంలో పెద్ద పేరు ఉన్నదంటే ఆర్థిక వ్యవస్థగా టెక్నాలజీ, హాలీవుడ్, ఏరోస్పేస్ అండ్ బ్యాంకింగ్. అంతే. బ్యాంకింగ్, ఫైనాన్స్ అంటే ఈ నెఫ్ట్ ఇవన్నీ అమెరికా కంట్రోల్ చేస్తారు. మనీ ట్రాన్స్ఫర్స్ ప్రపంచంలో డాలర్ రేట్ మీద వాళ్ళ కమిషన్స్ వస్తాయి. అక్కడ కూర్చుంటే కమిషన్స్ వస్తాయి. ప్రతి బ్యాంక్ ట్రాన్స్ఫర్ మీద వాళ్ళ కమిషన్ వస్తుంది, కలపాలి మనకి. అది వాళ్ళ యాసెట్. అందువల్ల ఇది పాస్ చేసుకుంటారు, అమెరికా పాస్ చేసుకోరు. ఎప్పుడైతే మనం
బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్, రెండు దేశాల మధ్యన ట్రేడ్ అగ్రిమెంట్ వస్తాము, ఇది సెట్ అయిపోతాయి. ఇది మన పరిమితి రాదు. అది చాలా ప్రయత్నం చేస్తారు. అర్థం చేసుకున్నది డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే, గబగబా సాయంకాలానికి మేము వచ్చి సంతకాలు పెట్టేయలేం, కొరియాలాగా అదిలాగా టైం తీసుకుంటాం, తొందరపడవని అన్నారు. వాళ్ళు తగ్గారు, వాళ్ళు పొగరుమూత మాటలన్నీ తగ్గిపోయినాయి కదా. వాళ్ళు సెక్రటరీలు ఎవరు మాట్లాడట్లేదు కదా. సెప్టెంబర్ 3 నుంచి ఎవరు మాట్లాడట్లేదు, సైలెంట్ అవ్వారు. అగ్రిమెంట్కి వస్తారు. భారతదేశంతో అగ్రిమెంట్ లేకపోతే చైనాతో బలం ఉండదు. చైనాతో బలం ఉండాలి, రష్యాతో బలం ఉండాలంటే భారతదేశంతో ఉండాలి. పెద్ద ఎకానమీ, 4వ సైజ్ ప్రపంచంలో. మనతో అగ్రిమెంట్ లేకుండా ఏంటి పరువు ప్రతిష్ఠిపోతాయి. అందువల్ల అది మనకి ఇంపాక్ట్ అవ్వదు. అదొక నోషనల్ టారిఫ్ అంటారు, మైండ్లో ఉన్న టారిఫ్, జరిగే టారిఫ్ కాదు. అంటే చాలా మంది అనేది ఏంటంటే, ఇప్పుడు ఈ బిల్లు వల్ల యుఎస్ మనం రష్యా నుంచి కొనుక్కుంటున్నటువంటి క్రూడ్ ఆయిల్ ఆపాల్సి వస్తే కనుక మళ్ళీ మన ఇక్కడ ఫ్యూయల్ పైన ఛార్జెస్ పెరుగుతాయి అనేటువంటిది ఒక డౌట్. అది కొద్దిగా అంత పెరగదు, ఎందుకంటే మనకి ఛార్జ్ చేసేది ఫ్యూయల్ ప్రైసెస్. భారతదేశంలో చమురు $150 ఉంటే ఎంత ఛార్జ్ చేయాలో ఇక్కడ అంత ఛార్జ్ చేస్తాం. ఇప్పుడు $60-70 ప్రపంచంలో తిరుగుతాం ఆయిల్ ప్రైస్. సో అది లేదు, చాలా గ్యాప్ ఉన్నది ఇప్పుడు జరిగే ప్రైస్ అసలు ప్రైస్. రీసెంట్గా లాస్ట్ మన్మోహన్ సింగ్ టైంలో అనుకుంటా వాళ్ళు ఒక చట్టం కూడా పాస్ చేశారు మోడీ టైంలో. ఏమనంటే ఇంటర్నేషనల్ ప్రైసెస్ మీద మేము వెళ్తాం, ఆయిల్ అక్కడ పెరిగితే ఇక్కడ పెంచుతాం, తగ్గితే తగ్గించలేదు కదా. సో తర్వాత ఇంకో పెద్ద విషయం ఏంటంటే, ప్రపంచంలో చైనా అందరికంటే ఆయిల్ విపరీతంగా కొంటారు, కానీ చైనా కొనుగోలు తగ్గించేస్తుంది. గ్రీన్ ఎనర్జీకి చైనా, సోలార్ ఎనర్జీకి విశేషంగా కన్వర్ట్ అయింది ఎక్కువ. చైనా మార్కెట్ తగ్గిపోతుంది, చైనా కొంత తగ్గిపోతుంది, ఆయిల్ ధరలు అంత పెరగవు. అది గ్రీన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ అన్నీ వచ్చాక చాలా చేంజ్ వస్తాయి. పెట్రోలియం డిమాండ్ తగ్గిపోతుందా? మెల్లిగా తగ్గుతుంది. ఒకనప్పుడు పెట్రోలియం $500 అవుతుంది బ్యారెల్, 300 అవుతుంది, 200 అవుతుంది అంటే ఒక $40-50 వెళ్తుంది. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అన్నీ పెరిగే కొలది పెట్రోల్ తగ్గిపోతుంది. అది దీంట్లో ఉన్న పెద్ద ప్రస్తుతం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేం, కానీ ప్రస్తుతం ఆ రిస్క్ ఏం లేదు భారతదేశం. ఆయిల్ ధరలు అలాగే ఉంటాయి. తర్వాత ఇక్కడ ధరలు కంట్రోల్ చేయాలి, మధ్య తరగతి వాళ్ళకి సాయం చేయాలి. అది ప్రభుత్వం జిఎస్టీ కూడా సెప్టెంబర్ 4లో తగ్గించాక విశేషమైన సేల్స్ అక్టోబర్లో జరిగినాయి, దీపావళి అని ఉన్నాయి కాబట్టి. కానీ సేల్స్ పెరిగినాయి కదా, సేల్స్ పెరుగుతున్నాయి కదా, ట్యాక్సెస్ తగ్గినా మనిషి ఖర్చు పెడుతున్నారు కదా. పిండి మీద, దాని మీద, దేని మీద ట్యాక్సెస్ తగ్గినాయి, ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, ధరలు తగ్గినాయి, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. సో మన ప్రభుత్వం వాళ్ళు కరెక్ట్గా స్టెప్స్ తీసుకోవాలంటే ఈ ధరలు తగ్గకుండా ఉంచాలి, కాంపిటేటివ్గా ఎకానమీ ఉంచితే ఎక్కువ యాక్టివిటీ ఉంటుంది, ఎక్కువ యాక్టివిటీ మీద ట్యాక్సెస్ ఎక్కువ పెరుగుతాయి. సో అది చేస్తారు అని నేను భావిస్తాను మన ప్రభుత్వం. ఈ ఎల్పిజి ఒప్పందం కూడా ట్రంప్ ఒత్తిడికి అపీజ్మెంట్ కింద చేశారనుకోవాలా, లేదంటే ముందు అసలు ఎప్పుడు లేనిది ఇప్పుడు ఇంత పెద్దగా ఎందుకు ప్రకటించినట్టు? అండ్ మోరోవర్ ఇది 2026 సంవత్సరానికి మాత్రమే చేసుకున్నటువంటి డీల్ కదా, ఇది లాంగ్ టర్మ్ డీల్ కాదు కదా. లాంగ్ టర్మ్ డీల్ అదే చేస్తాం. వాళ్ళతో ధరలు పెంచితే వాళ్ళు కూడా ధరలు ప్రైస్ మీద ఆధారపడి ఉన్నది కాబట్టి అగ్రిమెంట్ 1 year అగ్రిమెంట్. 1 yearలో ఏం చేస్తారు చూడాలి కదా, ట్రంప్ ఏం చేస్తారు చూడాలి కదా. 10 సంవత్సరాలు ఎవరూ సంతకం పెడతలేదు, ఆయిల్ అమ్మేవాళ్ళు పెడతలేదు, కొనేవాళ్ళు పెడతలేదు ఆయిల్ ప్రాజెక్ట్స్. మార్కెట్ చాలా పెద్ద వాలటైల్గా లేదు, పెద్ద పెరిగేటట్టుగా లేదు, కొంచెం సాఫ్ట్గా ఉన్నది మార్కెట్, ఆయిల్ మార్కెట్. సో 1 year గుడ్ టైం. అతను అపీల్ చేయడానికి ఇదిగో అంత కొంటున్నాం తీసేయి చెప్తానికి దాంట్లో తప్పే ఉన్నది. వ్యాపారం చేస్తున్నాం, మిగతా కొనే మీ దగ్గర కొంటున్నాం, మాతో మంచి సంబంధం పెట్టుకోండి, తప్పేం లేదు. ఇది అపీజ్మెంట్ అన్నా, ఇది అగ్రిమెంట్ అంట. ఓకే సార్, ఇప్పుడు ఇరాన్ని కూడా ఈ బిల్లులో చేర్చుతానని చెప్తున్నాడు కదా ట్రంప్. ఇన్ కేస్ మరి అటు చాబహార్ పోర్ట్, ఇటు ఇరాన్ క్రూడ్ ఇవన్నీ పూర్తిగా మూసుకుపోతే భారత్కు ఉండేటువంటి స్ట్రాటజిక్ లాస్ ఏ రేంజ్లో ఉంటుంది? మనకి ఇప్పుడు ఇరాన్ నుంచి ఏం ఆయిల్ కొట్టలేదు. ఓకే, ఒకటి ఇరాన్ కొన్ని దేశాలకు అమ్ముకుంటుంది. చాబహార్ షిప్పింగ్ హార్బర్కి 6 నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చారు ట్రంప్ వాళ్ళు, ఇష్టం చేసుకోండి. 6 నెలల తర్వాత చూద్దాం. 6 నెలల తర్వాత వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. స్ట్రాటజిక్గా
ఈ రైల్వే లైన్ వేస్తే చాబహార్ ఇరాన్ నుంచి ఉజ్బెకిస్తాన్, కజాఖ్స్తాన్, తుర్క్మెనిస్తాన్, తాజికిస్తాన్, కిర్గిస్తాన్ ఈ 5 స్థానాలు చైనా నుంచి తగ్గిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి చైనా నుంచే దారి ఉన్నది సముద్రాన్ని, ఆ దేశాలు చైనా నుంచి లేకపోతే పాకిస్తాన్. సో ఇలా పాకిస్తాన్ నుంచి చైనీస్ పోర్ట్కి వెళ్తుంది గోవా దారికి. సో వాళ్ళు ల్యాండ్ లాక్డ్ దేశాలు, సముద్రం లేని దేశాలు. సో ఇంకో ఆల్టర్నేటివ్ రూట్ వస్తే చాలా మంచిది తెలిసి అర్థం చేశారు అమెరికన్స్. ఆ చైనీస్ స్ట్రాంగిల్ హోల్డ్, రష్యన్ స్ట్రాంగిల్ హోల్డ్ వాళ్ళ మీద పోతుంది కదా, వాళ్ళ మీద. సో ఇది వాళ్ళకి ఎక్స్టెన్షన్ మొన్న 6 నెలలు ఇచ్చారు, జూన్ జూలై వరకు ఉన్నది, మనకి 6 months వరకు ఉన్నది. మార్చి ఏప్రిల్ మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారు. ఎందుకంటే ఇది వాళ్ళకి కూడా ఉపయోగం. ఇలా పెట్టగానే ఆయిల్ వస్తుంది మార్కెట్లోకి. వాళ్ళు చైనా మీద, రష్యా మీద డిపెండెన్స్ తగ్గిపోతారు. సెంట్రల్ ఏషియా ఏదైతే పూర్వం రష్యాతో ఉండే దేశాలన్నీ ఇండిపెండెంట్ కంట్రీస్ అవని, వాళ్ళకి సముద్రానికి దారి లేదు. ఉంటే పాకిస్తాన్ ద్వారా చైనీస్ పోర్ట్కి వెళ్ళాలి, లేకపోతే చైనీస్ పోర్ట్స్కి వెళ్ళాలి, లేకపోతే కొద్దిగా రష్యాకి అమ్ముకోవాలి. చాలా కొత్తగా ఉన్నది. సో ఈ చాబహార్ 700 మైల్ రైల్ లైన్ అయిపోతే, హార్బర్ వాడితే వాళ్ళకి చాలా రిలీఫ్ వచ్చేస్తుంది. చైనా మీద, రష్యా మీద వాళ్ళ డిపెండెన్స్ తగ్గిపోతారు. అది చాలా పెద్ద స్ట్రాటజిక్, చాలా పెద్ద స్ట్రాటజిక్ లైన్. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది. అది చేస్తే కంప్లీట్ అవుతే ఆఫ్ఘనిస్తాన్ ముట్టుకుంటుంది, మిగతా దేశాల దగ్గరికి వెళ్తుంది. కాబట్టి పాకిస్తాన్కి చాలా పెద్ద దెబ్బ అయిపోతాయి. ఇప్పుడు వరకు గత 150, 200 సంవత్సరాల, 300 సంవత్సరాల ఏ సామాన్య జన పాకిస్తాన్ లోపల నుంచి వెళ్ళాలి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటకు వచ్చినా బయటకు వచ్చిన ఆ డిపెండెన్సీ ఆధారం ఇరిగిపోతే పాకిస్తాన్ పని ఏముంది. సో చాలా ఇది ఒక పెద్ద ఎఫర్ట్. అమెరికన్స్ కూడా సపోర్ట్ చేశారు. మన 6 నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చారు బ్యాన్ లేకుండా. 6 నెలల్లో ఇరాన్తో అగ్రిమెంట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ న్యూక్లియర్ అగ్రిమెంట్ అమెరికాకి వస్తుంది అనుకుంటుందా, అవన్నీ మళ్ళీ ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇరాన్ కూడా ట్రై చేస్తుంది న్యూక్లియర్ అగ్రిమెంట్ కోసం. ఇరాన్ కూడా 500% ట్యాక్సెస్లో ఎందుకు పెట్టాడంటే ట్రంప్ వాళ్ళ మీద ఒత్తిడి తేవటానికి అగ్రిమెంట్ కోసం. ఓకే, ఇప్పుడు ఈ బిల్లు సెనేట్లో పాస్ అయ్యేటువంటి ఛాన్సెస్ అసలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఎందుకంటే సెనేట్లో రిపబ్లికన్లకు అంత మెజారిటీ లేదు, ఇటు డెమోక్రాట్స్ మరి అంత ఈజీగా దీనికి ఓకే చెప్తారా? రిపబ్లికన్స్కి 100 మందిలో 51 మంది ఉన్నారు. ఓకే, ఈ బిల్లుకి సపోర్ట్ చేసేవాళ్ళు ఒక డెమోక్రాటే ఈ బిల్లును కూడా స్పాన్సర్ చేస్తుంది. ఇది ఒక ఆల్ పార్టీ వ్యవస్థగా అవుతుంది. ఒక 20 మందో 30 మందో సపోర్ట్ చేయరు. ఇది చాలా పాపులర్ బిల్. రష్యాను దెబ్బకొట్టాలి, యుక్రెయిన్ సేవ్ చేయాలని డెమోక్రాట్స్లో కూడా పాపులర్, చాలా పాపులర్ బిల్. సో ఇది పాస్ అవుతుంది అనుకుంటున్నా, కానీ ఆ ప్రాసెస్ అంతా టైం పడుతుంది. పాస్ అవుతుంది. నోషనల్గా చైనీస్ మీద టార్గెట్, కానీ చైనాతో ఆల్రెడీ అమెరికాకి అగ్రిమెంట్ వచ్చింది. సో ఇండియాతో అగ్రిమెంట్ కూడా మనకు బయలాటరల్ అగ్రిమెంట్ వస్తే ఇవన్నీ మన మీద ఏం పడవు. అది పరిస్థితి. ఇప్పుడు మన చేతిలో కూడా అస్త్రాలు ఉన్నాయి కదా సార్, ఎందుకంటే అమెరికా కంపెనీలు ఇండియా మార్కెట్ కనుక కోల్పోతే వాళ్ళ అక్కడ కూడా ఆ లాస్ కూడా భారత్ పైనే ఉంటుంది కదా. సో అంటే ఈ ట్రంప్ ఇండియా నుంచి ఐఫోన్ అసెంబుల్ కావచ్చు, ఇలా తర్వాత ఫార్మా జనరిక్స్ కావచ్చు, ఇవన్నీ ఆయనకి అవసరం ఉంది. సో ఇప్పుడు గేమ్ ఆఫ్ చికెన్ అని అంటే ఎవరు బ్రేక్ చేస్తారు దీన్ని అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఇక్కడ. అయితే ఒకటి, మీరు ఐఫోన్స్ అన్నారు, 3 ఫ్యాక్టరీలు ఉన్నాయి భారతదేశంలో. ప్రపంచంలో 7% యాపిల్ ప్రోడక్ట్స్ భారతీయులే కొంటున్నారు. 7%. ఇప్పుడు 3 ఫ్యాక్టరీలు 1 or 2% చేస్తున్నాయి అంతే. అదే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు. మనం వాళ్ళ దేశంలో చేసేది వాళ్ళ దేశంలోనే, ఆ దేశంలో అమ్మేది వాళ్ళ దేశంలో తయారు చేయమంటున్నారంటే నోరు మూసుకున్నారు ట్రంప్. నోరు మూసుకున్నారు. యాపిల్ తర్వాత ఒక పద్ధతి ఏం నేర్చుకున్నారంటే, కంపెనీలు ఆయన ఓపెన్గా ఏం చెప్పరు, వచ్చి చేయమంటారు, సీక్రెట్గా మాట్లాడతారు, రిక్వెస్ట్ చేస్తారు, లాబీస్ పంపిస్తారు, ఒప్పుకోండి. ఇప్పుడు ఆ కోపంతో అప్పుడు అన్నారు, కానీ ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టొద్దని ఏమనలేదే. ఏదో యాపిల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, అందరు ప్రపంచంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. 7-8% యాపిల్ ప్రోడక్ట్స్ ఇండియాలో కొంటున్నారు. యాపిల్ ఫోన్స్, ఐప్యాడ్స్. సో ఇక్కడ కొనైనా ఇక్కడ చేయాలని మన గవర్నమెంట్ ఇన్సిస్ట్ చేస్తారు కదా. లేకపోతే ట్రంప్ ఏదో దూకుటిగా చేసి మెల్లిగా వాళ్ళ కంపెనీస్, పెద్ద కంపెనీస్, జాయింట్ కంపెనీస్ మేనేజ్ చేస్తాయి. తగ్గించేయడానికి తగ్గిస్తున్నారు.
అలాగే అంటే యూనివర్సిటీస్ అమెరికా కూడా కంపెనీలు ఇండియా మార్కెట్ కోల్పోయినప్పుడు కూడా అంత భారీగా వాళ్ళకి ఏం నష్టం ఉండదంటారా? కొద్దిగా నష్టం ఉంటుంది. బట్ అది పెరగనివ్వట్లేదు కదా. ఒక నెల 2 నెలలు కొద్దిగా ఇబ్బంది. ఇప్పుడు యూనివర్సిటీస్ ఉన్నాయి. ట్రంప్ మొదలు ఇండియన్ స్టూడెంట్స్ వద్దన్నాడు. ఇప్పుడు అది లేకపోతే ఇవన్నీ మూసేస్తారన్నారు కదా. 3,50,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు. 2,50,000 మంది చైనీస్ స్టూడెంట్స్. చైనీస్ తోటి పట్టింపు లేదు, మనకు పట్టింపు ఉన్నారు. సో మళ్ళీ కొద్దిగా మార్చుకున్నారు కదా. సో ఇది క్వైట్ లాబింగ్. ఆయన క్రిటిసైజ్ చేయకూడదు, మాట్లాడకుండా పేర్లు ఎత్తకుండా చేస్తే అన్నీ వస్తాయి, అన్నీ కలిసి వస్తాయి. మన దేశం గవర్నమెంట్కి తెలుసు ఈ అగ్రిమెంట్లో మనం ఎందుకు సాఫ్ట్గా ఉంటున్నాం. మన వాళ్ళు సంవత్సరానికి 1,50,000 మంది అక్కడికి వెళ్తున్నారు. అవును. మన వాళ్ళు 10 లక్షల మంది ఉన్నారట, సిటిజన్స్ కాదు. వాళ్ళకి దెబ్బ తగలకూడదు, ఆదాయం మంచిది సంపాదిస్తున్నారు అని క్వైట్గా ఉన్నాం. లేకపోతే అవతల పొమ్మని చెప్తాం. వీళ్ళు అక్కడ లేకపోతే నీ ట్రేడు లేదు, నీరు గెరౌట్ అంటాం. భారతదేశం ఆ బుద్ధి ఉన్నారు భారతదేశం దగ్గర, ఆ పొగరు మొత్తానం ఉన్నారు. కానీ మన వాళ్ళు అక్కడ ఉన్నారు, వీసాస్ కావాలి, పెద్ద సంఖ్య ఉన్నారు. సో అది సాఫ్ట్గా మనం ప్లే చేస్తాం, ఆ గొడవ ఎత్తకుండా చేస్తాం. ఈ ట్రేడ్ అగ్రిమెంట్ అయిపోగానే దాని మీద కూడా మన గవర్నమెంట్ పడతారు. ట్రంప్ ఐ వాంట్ టు హ్యావ్ ద పవర్ అని చెప్పాడు. అంటే తన బిల్ పాస్ అయినప్పటికీ కూడా తనకు వీటో పవర్ కావాలి అని చెప్తున్నాడు. అంటే తనకి ఇష్టమైనప్పుడు వాడతాడు, ఇష్టం లేకపోతే ఒక బిగ్ స్టిక్ లాగా పెట్టుకుంటాడు. ఇష్టమైతే వాడడం, లేకపోతే పక్కన పెట్టుకోవడం అన్నట్టు. అంటే ఆయనకి పవర్ చేతిలో ఉంచుకుంటాడు, బిల్లు పాస్ అవుతుంది. అది పెద్ద వాడేది లేదు, ఎందుకంటే చైనా మీద వాడాలి, చైనాను వాడతా అని మీద. చైనా వాడితే మ్యాగ్నెట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తారు, వాళ్ళ ఇండస్ట్రీ పనిచేయదు. అమెరికా చైనాకి లెక్కలేదన్నారు, అమెరికా మాకు లెక్కలేదంట. ఇది మర్యాదగా ఉంటే చేద్దాం, లేకపోతే లేదన్నారు. వాళ్ళతో ఏం పెట్టుకోడు తగు. ఇరాన్తో అలాంటి దేశాలతో పెట్టుకుంటారు. వాళ్ళు ఒప్పించుకున్నారంటే ఇంకా ట్రబులే లేదు. ఇరాన్తో అగ్రిమెంట్ వస్తే భారతదేశానికి చాలా మంచిది. సవక ఆయిల్ వస్తుంది మార్కెట్లో, ఇరాన్ అయిన ఆయిల్ వస్తుంది మనకి. ఆ చాబహార్ అది ముందరికి వెళ్ళిపోతాయి. చాలా పెద్ద చేంజెస్ రావచ్చు, మనం పాజిటివ్గా వ్యూ చేయొచ్చు. ఎప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్తో ఏమవుతుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ విరోధీలు అవుతారని ఎవరు అనుకోలేదు. తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం స్నేహితులు అవుతారని ఎవరు అసలు అనుకోలేదు. సో అన్నీ అవుతున్నాయి కదా. సో అనుకోని అవుతాయి, అది మాత్రం మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. అన్ఎక్స్పెక్టెడ్ హ్యాపెన్స్, అన్ప్రెడిక్టబుల్ ఓన్లీ హ్యాపెన్స్. సో అనుకోందే జరుగుతుంది ఎప్పుడు, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎలక్షన్ అయినా ఫారెన్ పాలసీ అయినా. Yes sir, thank you so much పుల్లారావు గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.